నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్దీ డ్రింక్ తయారు చేసుకుందామండి. పిల్లలు ఇప్పుడు ఇంకా హాఫ్ డే స్కూల్ వస్తాయి కదా, మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ ఇచ్చారంటే కడుపుకు హాయిగా చల్లగా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా డే మొత్తం ఎనర్జెటిక్గా చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీ కూడా. చక్కెర అస్సలు వాడకుండా హెల్దీగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వీటిని ఒక గంట పాటు నానబెట్టుకుంటే మనకు 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. లేదు మీరు డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు. నేనైతే 1 అవర్ నానబెడుతున్నా. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని ఇందులో కూడా వాటర్ వేసేసుకొని ఈ 2 పక్కన పెట్టేసుకోండి. మనకు నానతాయి. ఇవి నానేలోపు ఒకటి ఇక్కడ నేను మస్క్ మిలాన్ ఒక్కటి తీసుకుంటున్నాను. నేను చేసేది 3-4కి సరిపోయిద్దండి. మస్క్ మిలాన్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. మనకు కొన్నిసార్లు చప్పగా వస్తుంది మస్క్ మిలాన్. అలాంటప్పుడు ఉట్టి తినాలి అంటే అస్సలు తినలేమండి, వేస్ట్ చేస్తూ ఉంటారు పిల్లలైనా మనమైనా కానీ. అలాంటప్పుడు ఇలా చేసి పెడితే ఇంటిళ్ళ పాది హ్యాపీగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీగా ఎవరైనా తినవచ్చు. నేను అక్కడ షుగర్ అస్సలు వాడట్లేదు, బెల్లంతో చేస్తున్నా కాబట్టి ఎవరైనా తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని బాగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం మిగతాది రెడీ అయ్యేలోపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, కూల్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. మీరు నానబెట్టుకోకుంటే 3 లేదా 4 కప్పులు తీసుకోండి. నేను నానబెట్టుకున్నాను కాబట్టి 2 కప్పులు కరెక్ట్గా సరిపోతాయి. ఈ వాటరు కొంచెం మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఇక్కడ బెల్లం వాటర్ తయారు చేసుకుందాం. ఎందుకంటే మనం షుగర్ వేయట్లేదుగా, బెల్లం వేస్తున్నాము. కొన్నిసార్లు పాలు పోసి డైరెక్ట్ బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకోసం అనేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని జస్ట్ కరిగించుకోవాలి. ఇంకా ఎటువంటి పాకం ఏం అక్కర్లేదండి. బెల్లంని జస్ట్ కరిగించేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయినవి, బాల్స్ లాగా తయారైనాయి కదా. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇలా వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. 3 కప్పుల పాలు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మీరు డైరెక్ట్ పాలల్లో అయినా ఉడికించుకోవచ్చండి. నేను వాటర్లో ఉడికించాను. 3 కప్పులు వేసుకొని ఇప్పుడు ఒక జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోయింది. మనకు ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కాబట్టి పాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోయింది. దాని మీద కట్టిన మీగడను కూడా చిన్న మంట పెట్టుకొని ఆ మీగడ కూడా కలిపేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నా దగ్గర ఇన్స్టెంట్ కస్టర్డ్ లిక్విడ్ ఉంటే వేస్తున్నానండి. మీరైతే కస్టర్డ్ పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పెద్దది 1 టేబుల్ స్పూన్ పాలల్లో కలిపేసి వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. మొత్తము ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కస్టర్డ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లగా వద్దండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న దాంట్లో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ జల్లించుకోండి. ఎందుకంటే బెల్లంలలో కొన్నిసార్లు ఇసుక, రాళ్ళు, చెత్త ఇలాంటివి ఉంటాయి. ఇలా జల్లించుకొని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది వేసాక కొంచెం చల్లగా అయ్యేంతవరకు బయట ఉంచేసుకోండి. వేడిది ఫ్రిడ్జ్లో పెట్టొద్దు కదా, చల్లగా అయ్యేంతవరకు బయట ఉంచుకోండి. మనం చూడండి, బెల్లం వేసేవరకు మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోండి. మంచిగా తినేటప్పుడు ఆ సగ్గుబియ్యం బాల్స్ తగులుతూ చాలా బాగుంటుందండి. అలా తింటుంటే ఇలా వెళ్ళిపోతుంది. చల్లగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మస్క్ మిలన్ జ్యూస్, అది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ సీడ్స్ కూడా వేసుకోవాలి. సబ్జా గింజలు వేసుకోండి. ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అందులోనే కొంచెం మస్క్ మిలాన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తినేటప్పుడు మనకు తాగేటప్పుడు మస్క్ మిలాన్ ముక్కలు, జీడిపప్పులు, ఇంకా సగ్గుబియ్యం తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అసలు తాగుతుంటే ఎంత తాగుతున్నామా అని అర్థం కాదు, అంతా తాగేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా, ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్లో ఇలా చేసుకొని వీక్లీ 2 టైమ్స్ ఇలా చేసుకొని తాగితే కడుపుకు హాయిగా చల్లగా ఉంటుంది. బాగుంటుందండి. మధ్యాహ్నం పూట పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే లంచ్ తర్వాత ఒక 3-4 గంటలకు ఒక గ్లాస్ ఇచ్చామంటే ఇంకా నైట్ వరకు చక్కగా కడుపులో హాయిగా ఉంటుంది. పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా కానీ ఎనర్జెటిక్గా ఉంటారు.
చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఎవరైనా తాగొచ్చు. మనం ఎక్కడ షుగర్ అనేది అస్సలు వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.